హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. లక్ష్మీరాజు హోమ్ వరల్డ్కు స్వాగతం. ఈరోజు వీడియో మాఘ పౌర్ణమి విశేషాలు షేర్ చేసుకుందాం. మాఘమాసం విష్ణు ఆరాధనకు, శివ ఆరాధనకు, శక్తి ఆరాధనకు ప్రత్యేకమైనదండి. మాఘమాసంలో నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. లేకపోయినా పర్వాలేదు. మాఘమాసంలో క్షీరదీపం ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి విషయాన్ని చెప్తానండి. మాఘమాసంలో పౌర్ణమి నాడు ఉపవాసం చేయవచ్చండి. ఓపిక ఉంటే రోజంతా ఉండి సాయంత్రం ప్రసాదం చేసుకుని తినచ్చు. లేని వాళ్ళు ఒక్కపూట భోజనం చేయవచ్చు. ఇంకా కుదిరితే పాలు పళ్ళు తీసుకొని కూడా ఉపవాసం చేయవచ్చు. మనం ముందుగా లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం పెట్టుకొని, అలాగే లక్ష్మీదేవి విగ్రహం ఉంటే పెట్టుకొని, కామాక్షి అమ్మవారిని అమర్చుకొని, విఘ్నేశ్వరుని అమర్చుకొని పూజకి అన్నీ సిద్ధం చేసుకోవాలండి. గోమతి చక్రాలు, చిట్టి గాజులు, తామర పువ్వు విత్తనాలు, పసుపు కొమ్ములు, కాయిన్స్ అన్నీ పెట్టి పూజ చేసుకుంటే మంచి విశేష ఫలితం ఉంటుందండి. అలాగే ముందుగా మనం విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలండి. కామాక్షి అమ్మవారిని పెట్టుకుంటే కూడా చాలా మంచి విశేషమైన ఫలితం ఉంటుంది. పౌర్ణమి నాడు విశేషంగా విష్ణాలయానికి కానీ, శివాలయానికి కానీ, అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళి మనం ఒక ప్రదక్షిణ చేసినా చాలండి, చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ మాఘమాసంలో అన్ని రోజులు ప్రత్యేకమైనవేనండి, మీకు తెలుసు కదా. అందులో పౌర్ణమి ఒకటి. అమ్మవారికి విశేషంగా తెల్ల పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. మనం తెల్లటి పువ్వులతో పూజ చేయొచ్చు. మన దగ్గర ఉన్న కలర్ పువ్వులు, అలాగే లక్ష్మీ పాదాలు ఉంటే అమర్చుకొని పూజ చేసుకోవచ్చండి. నేనైతే లక్ష్మీ పాదాలు ఉన్నాయండి. నేను ఒక కొత్త ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్లో పెట్టి అమ్మవారి పాదాలు చుట్టూ గులాబీ పూలతో అలంకరించానండి. మాఘమాసంలో దానం చేసినా చాలా మంచి ఫలితం ఉంటుందండి. కనీసం ఒక్కరికి భోజనం పెట్టినా పర్వాలేదు. అమ్మవారికి క్షీరదీపం ఎందుకు పెట్టుకోవాలి అంటే, లక్ష్మీ క్షీర సముద్రాస్తనయ అంటాం కదా. అమ్మవారికి క్షీరదీపం అంటే చాలా ఇష్టం. మనం ఏ పూజ చేసినా మన ఇంట్లో ఉన్న నరదృష్టి పోయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకి ఉండాలనే మనం అనుకుంటాం కదండి. విశేషంగా ఇలా పౌర్ణమి, ఏకాదశి, చతుర్దశి ఇలాంటి తిథుల్లో పూజ చేస్తే ఇంకా చాలా మంచి ఫలితం ఉంటుంది. మన ఇంటిపైకి ఎలాంటి చెడు దృష్టి తగలదు. అమ్మవారి పూజ చేస్తే ఇంకా మనకి చాలా శక్తి ఉంటుంది. అమ్మవారికి అమావాస్య అన్న, పౌర్ణమి అన్న చాలా ఇష్టమైన రోజులండి. అందుకనే విశేషంగా ఆ రోజు పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నాను. ఉదయం వీలు కాని వాళ్ళు సాయంత్రమైనా పూజ చేసుకోవచ్చండి. అలాంటప్పుడు ఒంటిపూట భోజనం చేసి సాయంత్రమైనా పర్వాలేదు, పూజ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ప్రత్యేకంగా అయినా చేసుకోవచ్చు, లేదా నిత్య పూజ చేసే విధంగా అయినా చేసుకోవచ్చు. పౌర్ణమి నాడు మన ఇంట్లో పూజ గదిలో దీపం వెలిగించినట్టయితే చాలా మంచిది. క్షీరదీపం ఎలా వెలిగించాలంటే, మనం ఒక పిత్తడి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి గంధము, కుంకుమ పెట్టి మనం స్వస్తికి వేసుకోవాలండి. స్వస్తికి వేసుకున్న తర్వాత ఒక గాజు గిన్నె కావచ్చు, దీపపు కుందైనా పర్వాలేదండి, 3 అంతుల పాలు, 1 వంతు నెయ్యి వేసి ఒత్తిని పెట్టుకుని దీపం వెలిగించుకోవాలండి. హోల్డర్స్తో అయినా వెలిగించుకోవచ్చు, కుందులో అయితే. లేదంటే ఒక పేపర్ కట్ చేసి దాంట్లో ఒత్తి పెట్టి
అలా అయినా పెట్టుకోవచ్చు, లేదా ఒక తమలపాకు కట్ చేసి ఒత్తి పెట్టుకుని అయినా వెలిగించుకోవచ్చు. ప్రసాదంగా మనకి వీలైతే తీపి పదార్థం చేయొచ్చండి, లేదంటే పాలు పళ్ళు పెట్టవచ్చు. అంతకే కాదంటే చలివిడి వడపప్పు పెట్టవచ్చండి, అమ్మవారికి చాలా ఇష్టం. ఆ రోజు తులసి కోట దగ్గర కూడా మనం ఉదయం సాయంత్రం దీపం వెలిగించుకోవాలండి. మాఘపు ఆదివారాలు, మాఘ పౌర్ణమి, ఏకాదశి, రథసప్తమి ఇవన్నీ విశిష్టమైనవేనండి. మనం గుడిలో అభిషేకం చేసేటప్పుడు పాలు వంశాభివృద్ధికండి, పాలుతో చేస్తాము. అలాగే నెయ్యి ఐశ్వర్యానికి చిహ్నం. ఇలా కూడా మనం అనుకొని క్షీరదీపం వెలిగించవచ్చండి. విష్ణు శివ ఆరాధనకు ఈ మాసం ప్రత్యేకమైనది కదా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.